మచ్చలేని మంత్రి గారికి మనసున్న మంత్రి గారికి సార్ 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 మచ్చలేని మంత్రి గారికి ఆపండి. మీరు మళ్ళీ గెలుస్తారని నమ్మకం ఉందా సార్? నాలాంటి ఒక ఉత్తమ నాయకుడు, ప్రజా నాయకుడు గెలవకపోతే ఇంకెవరు గెలుస్తారమ్మా? మచ్చలేని మంత్రి గారికి, మనసున్న మంత్రి గారికి. ప్రచారంలోనే మంత్రి గారు అని పిలిపించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? గెలిచినా గెలవకపోయినా మా అయ్య గారు మంత్రి. ఎందుకంటే ఆయన పేరే మంత్రిగా మార్చుకున్నాడు కాబట్టి. మచ్చలేని మంత్రి గారికి. మంత్రి గారు, ఈసారి మీరు ప్రజలకు ఎలాంటి పథకాలు అందించబోతున్నారు మంత్రి గారు? కట్టెల పొయ్యి మీద వంట చేసే అక్క చెల్లెలకు ఫ్రీగా 3 పొయ్యిల గ్యాస్ స్టవ్, ఆడపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు చదివిస్తే వాళ్ళ పెళ్లి ఖర్చులు నేనే భరిస్తా. ఉచితాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మంత్రి గారు? ఉచితాలు కాదమ్మా, రిపోర్టరు సామాజిక పెట్టుబడి. అంటే అంటే కట్టెల పొయ్యి మీద వంట చేసే అక్క చెల్లెళ్ళు ఆ పొగ పీల్చి పీల్చి అనారోగ్యం పాలవుతున్నారు కదా. అదే ఫ్రీగా గ్యాస్ స్టవ్ ఇస్తే అప్పుడు కట్టెల పొయ్యి మీద వండడమే మానేస్తారు కదా, అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు కదా. మచ్చలేని మంత్రి గారికి, మనసున్న మంత్రి గారికి. అమ్మాయిని చదివిస్తే పెళ్లి మా అయ్యగారే చేస్తానని ఎందుకు చెప్పారంటే, మా అయ్యగారి ప్రయత్నంతో అయినా అమ్మాయిల్ని వాళ్ళ తల్లిదండ్రులు చదివిస్తారని. మచ్చలేని మంత్రి గారికి. ఆ, ఇంకా ఎలాంటి పథకాలు అమలు చేయబోతున్నారు మంత్రి గారు? ఉప్పు, పప్పు, చక్కెర ఇలా ప్రతి దానిపైన ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టే డబ్బు ప్రజలకే చెందాలా. అందుకే ప్రజలు మళ్ళీ నన్ను గెలిపిస్తే ప్రతి కుటుంబానికి నెలకి 8,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గిస్తా. థ్యాంక్ యూ మంత్రి గారు. అమ్మ తల్లే విలేకరు, అప్పుడే యాడికి పోతాండావు? ఇంకా 2-3 ప్రశ్నలు అడిగమ్మా తల్లి. ఎందుకంటే మా అయ్య గారు ఎంత ఉత్తమ నాయకుడు, ఎంత ఆదర్శ నాయకుడు. ఆ, ఎంత గొప్ప నాయకుడో ప్రజలందరికీ తెలియాలి కదా. ఆపండి. అడుగు తల్లి, నువ్వు అడుగమ్మా. మంత్రి గారు, మీ జీతమేమో 2 లక్షలు. ఆ, అదందరికి తెలిసిందే కదా. మరి మీరు గడిచిన 5 సంవత్సరాలలో 2,000 కోట్లు ఎలా సంపాదించారు? ఈ 2 లక్షలు తీసుకొని నా ఆస్తి గురించి అడిగినావు చూడు, ఆ వీడియో డిలీట్ చేసి అమ్మి. మచ్చలేని మంత్రి గారికి, మనసున్న మంత్రి గారికి. మంత్రి గారికి, మంత్రి గారికి, మంత్రి గారికి. ఆ, చెప్పండి చెప్పండి, అర్జెంట్ మీటింగ్ ఉంది, పోవాలా? మీ సమస్య ఏందో చెప్పండి. అయ్యగారు 2 సమస్యలు ఉన్నాయి అయ్యగారు మాకు. చెప్పవా? ప్రజలే నా దేవుళ్ళు, ప్రజల సమస్య నా సమస్య. నా ప్రజలకు కష్టం వస్తే నాకు నిద్ర కూడా పట్టదవ్వా. మచ్చలేని మంత్రి గారికి, మనసున్న మంత్రి గారికి, మంత్రి గారికి. అయ్యగారు, మా చుట్టుపక్కల గ్రామాలన్నీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి అయ్యగారు. నా ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా? కట్టించేద్దాం. ఇమ్మీడియట్ గా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించేద్దాం. మచ్చలేని మంత్రి గారికి, మనసున్న మంత్రి గారికి. హలో, కలెక్టర్. నమస్తే నమస్తే. నాకేమో నమస్కారం పెడతాడావు, నా ప్రజలకు ఇబ్బంది పెడతాడావు. ట్రాన్స్ఫర్ చేయించాలా ఏంది? మల్లిగూడెం చుట్టుపక్కల గ్రామాలలో ఒక్క హాస్పిటల్ కూడా లేదంట. ఎందుకయ్యా? నెలల్లో హాస్పిటల్ కట్టేయాలా ఏంది? అర్థమైందా? మచ్చలేని మంత్రి గారికి, మనసున్న మంత్రి గారికి. మచ్చలేని మంత్రి గారికి. టెలిఫోన్ టవర్ లేకుండా ఫోన్ ఎట్లు చేసినాడు వినబట్ట. అవును కదా, మనం ఫోన్ చేయాలంటే టౌన్ లోకి పోవాలా. మంత్రి గారి ఫోన్ ఎట్టా కలిసిందబ్బా? ఆ కలెక్టర్నే బెదిరిస్తున్నాడు వదినా. నెలలో హాస్పిటల్ కట్టేస్తాడంటావా అవ్వా? ఏమైంది అది మీ అందరికి? నెలలో హాస్పిటల్ మీ కళ్ళ ముందర ఉంటది. సరే, ఆ 2వ సమస్య ఏందో చెప్పండి. మా చుట్టుపక్కల గ్రామాల్లో ఒక సెల్ ఫోన్ టవర్ కూడా లేదయ్య గారు. సెల్ ఫోన్ టవర్ లేకుండానే ఫోన్ ఎట్ట చేశారు అయ్యగారు? అవ్వా కొడవలవ్వా. రే డ్రైవరు, కార్ తీరా, ఇప్పుడు దొరికితే నరాలు నింపేస్తారు. చంపేస్తారా రే, పెంచి స్పీడ్ పెంచు.
ఏం చేస్తున్నావు బంగారం? చెత్త ఉడుస్తున్నావా? నీతో చెత్త ఉడిపించడానిక నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ చీపురు నాకు ఇవ్వు బంగారం. అయ్యో వద్దు బావా, నేను ఉడిస్తాలే బావా. నేను చిన్నప్పటి నుండి చేస్తున్న పనే కదా బంగారం. బంగారం చెప్పు బావా. చెప్పాలా? పాలు విండే టైం అయింది, ఆవుల కింద పేడతలా కుర్తి పెట్టలా కూర్చొని పగటి కళలు కంటున్నావా? ఇదంతా కళ బావా. కలే, వెళ్ళి పేడెత్తి కుర్తి పెట్టు, పాలు విండే టైం అయింది. లేచి పోతావా లేదా? ఈ గుడ్డు చాకరీ చేయలేక అల్లాడిపోతున్నానమ్మా నేను. నువ్వెందుకు బావా చదువుకోలేదు? చదువుకోలేదంటే అప్పట్లో చదువు అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. చదువుకోమని స్కూల్కి పంపిస్తే పోకుండా టెంకాయ తోటలు, మామిడి తోటలు, చెరుకు తోటలు తిరుక్కుంటా నా కొంప కూల్చినాడు తల్లి. అందుకే మామయ్య ఆవులు గడుక్కుంటున్నాడు. అక్కడికి నువ్వేదో చదువుకొని కలెక్టర్ అయినట్టు. తొందరగా నీళ్ళు తీసుకురా. అప్పట్లో చదువు అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు మామయ్య. అందుకేనేమో నా మనోడికి కూడా చదువు పంపలేదు. అమ్మా నాయనకి చదువు వస్తే కదా బిడ్డలకి చదువు వచ్చేది. నువ్వు కూడా చదువుకోకుండా మాలాగే ఆవులు కడుగుతావా?